పురాణ్ లూసిఫర్ 2గా వస్తున్న సినిమా మోహన్ లాల్ అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ మూవీ. ఎక్స్పెక్టేషన్స్ ఆర్ సూపర్ హై. 2019లో రిలీజ్ అయిన లూసిఫర్ మీకు తెలుసు, అందరూ చూసుండాలి. మ్యాసివ్ సక్సెస్, ఒక దుమ్ము లేపేసింది. మలయాళమే కాదు, అన్ని ఇండస్ట్రీలో తెలుగు, తమిళ్ దేంట్లో అయితే డబ్ చేశారో అన్నిట్లోనూ క్రేజీగా ఆడింది. ఈవెన్ మలయాళం ఒరిజినల్ వర్షన్ ఈవెన్ డబ్ చేసినా కూడా దాని రీమేక్లు కూడా చేయడం జరిగింది. చిరంజీవి గారు నటించారు కూడా రీమేక్లో. అలాంటి సినిమా సెకండ్ పార్ట్, ప్రీక్వెల్లో సీక్వెల్లో వాట్ ఎవర్ యూ కాల్ ఇట్స్ కాల్డ్ యాజ్ ఎంపురన్. అండ్ దాని యొక్క టీజర్ రిలీజ్ అయింది. హై ఎక్స్పెక్టేషన్స్. యాజ్ ఐ సెడ్ 2019లో ఆల్మోస్ట్ లైక్ 5 సంవత్సరాల తర్వాత వస్తున్న సినిమా ఇది. ఇట్స్ గోయింగ్ టు బి క్రేజీ. అండ్ హియర్ వి గో. లెట్స్ స్టార్ట్ ద టీజర్. ఎస్, మల్టిపుల్ ఆడియో ఆప్షన్స్ ఉన్నాయి. ఐఎమ్ వాచింగ్ ఇట్ ఇన్ Telugu. Let's select the Telugu language so that it will be easy. Like productions. ఏదో ఒక రోజు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మోసగాళ్ళనిపించినప్పుడు ఈ నాన్న లేకుంటే నిన్ను ఆదుకోగలిగిన వాడు ఒక్కడే ఉంటాడు. స్టీఫెన్. Stephen. ఈ యుద్ధం మంచికి చెడుకి మధ్య కాదు, చెడుకి చెడుకి మధ్య. The devil. He leads the most powerful mercenary hit group of Asia. ఈ లోకమంతా వాళ్ళ ప్రెజెన్స్ ఉంది. Sir, we have the entire Kabuga cartel and the Quresh Abram Nexus in one place. This is our chance. Shall we move in? ఎవరి స్టీఫెన్ గట్టుపల్లి? ఎవరు? హిందువులకి ఇతను మహిరావణుడు, Yeah. ఇస్లాంలో ఇతను ఇబ్లీస్ అని పిలుస్తారు, క్రిస్టియానిటీలో ఇతనికి ఒకే ఒక పేరుంది, లూసిఫర్. Yeah, crazy entrance. Why? Yes. అబ్రా ఖురేషీ. అబ్రా Abra. Wow, that's crazy shot. I hear gunshots. We're moving in. అబ్రా. This deal is with the devil. Puran 2. బస్ ఏక్ ఇషారా భాయిజాన్. ఎస్, అది ఆలోచిస్తున్నాను, ఏంటి పృథ్వీరాజు లేకపోవటం ఏంటి అని చెప్పి. డేట్ ప్రకటించారా మనకి ఇక్కడ? నో, నాట్ యట్ డిసైడెడ్. ఓ, 27th March 2025 days, my friends. Crazy. And one more month, more than 1 month ఉంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ ట్రైలర్ చూడగానే ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ అప్రోచ్ ఫ్రమ్ ద ఫస్ట్ వన్ ఈజ్ మోర్ ఫోకస్డ్ ఆన్ లైక్ పొలిటికల్ డ్రామా. మీకు గుర్తుండుంటే కనుక, ఐ మీన్ ఆబ్వియస్లీ ఇట్స్ బిన్ 5 years ఆల్మోస్ట్. సో గుర్తుండుంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఇంటూ పొలిటికల్ డ్రామా. ఇక్కడ ఎంపురన్ 2లో ఇట్ ఈజ్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ ద లూసిఫర్ అబ్రహాం ఖురేషీ, అండ్ ఇట్ ఈజ్ క్రేజీ విత్ స్టంట్స్, యాక్షన్ ప్యాక్డ్. ఐ కెన్ సీ, ఎందుకంటే హిజ్ ప్రీవియస్ లైఫ్ ఏమైంది, అండ్ ఐ బిలీవ్ ప్రీవియస్ లైఫ్ టచ్ చేస్తారని అనుకుంటున్నాను. మేబీ పార్ట్ 3, ఇఫ్ ప్రీవియస్ లైఫ్ ఈజ్ నాట్ టచ్డ్. ఫ్యూచర్ మేబీ అక్కడికి మనం ఎండింగ్లో చూస్తే కనుక, లూసిఫర్లో హీ వెంట్ టు ప్రాబబ్లీ రష్యా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ద క్రేజీ ఎండింగ్ స్క్రీన్ షాట్ ఉంటుంది, ఇట్లా హెలికాప్టర్ చాపర్లోంచి కిందకి ల్యాండ్ అయ్యి అట్లా కార్స్ వెళ్ళిపోతుంటాయి స్నోయి ల్యాండ్లోంచి. దట్స్ అ క్రేజీ షాట్. సో దాని తర్వాత ఏం జరిగిందనేది ఉంటుందని అనుకుంటున్నాను దిస్ మూవీ. అండ్ ప్రాబబుల్లీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ టు రివీల్ సమ్ పాస్ట్ లైఫ్. ఇఫ్ పాస్ట్ లైఫ్ కనుక టచ్ చేయకపోతే కనుక, వాట్ ఐఎమ్ గెస్సింగ్ ఈజ్
ఎంపురన్ 3 విల్ బి దేర్ ఫర్ షూర్. ఎనీవేస్ సూపర్ హైప్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ అండి. అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఎందుకంటే ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫ్యాన్స్ ఆఫ్ లూసిఫర్ మూవీ. No hard feelings, original version of Lucifer, not a remake. Nothing wrong in the remake, but original ఉంటుంది. So I'm a fan of Lucifer, the Malayalam version, and సూపర్ ఎక్సైటెడ్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి. ఎంపురన్ 2కి మార్చిలో రిలీజ్ అయిపోతుంది. నేనైతే పక్కగా వెళ్ళిపోతున్నాను. మీరు వెళ్తున్నారా మూవీస్కి? థియేటర్లోనే చూడండి. ఓకే, ఓటీటీలో వస్తుంది అనుకోండి, ఆబ్వియస్లీ ఒక 45 డేస్ 60 డేస్ తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తాయి. బట్ థియేటర్లో ఎఫెక్ట్ వేరేగా ఉంటుంది, రైట్? అండ్ ఆబ్వియస్లీ ఎంపురన్ 2 మన మోహన్ లాల్ గారి గురించి ఒక లైక్ వేసుకోండి, పృథ్వీరాజ్ గారి గురించి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి చేయకపోతే కనుక. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.